సిలువ ధ్యానంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఎంత ధ్యానించినా తక్కువే. ఆమేన్. ఆయన సిలువ క్రైస్తవ జీవితానికి విలువ. ఎలాగో కొన్ని విషయాలు పాత నిబంధనను ఆధారం చేసుకుని, కొత్త నిబంధనను కూడా ఆధారం చేసుకుని కొన్ని మాటలు విందాం. బైబిల్ చదివే విధానంలో భక్తుడైన దావీదు అంటాడు, ప్రభువా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరువు అంటాడు. బైబిల్ చదవాలన్నా ధ్యానించాలన్నా మన కళ్ళు తెరవబడాలి. ఆమేన్. వింటున్నారండి అందరూ? నీ కళ్ళు తెరవబడకుండా వాక్యాన్ని కానీ సిలువను కానీ దేవుణ్ణి కానీ ధ్యానం చేస్తే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇలాంటి 100 కోటాల్లో పాల్గొన్న విలువ ఉండదు. నా కళ్ళు తెరువు ప్రభా అన్నాడు. మనిషికి 2 రకాల నేత్రాలు, ఆంతర్య నేత్రాలు, బాహ్య నేత్రాలు. కనబడే కళ్ళు, కనబడని కళ్ళు. ఒక దైవజనుడు లోపల ప్రార్థన చేస్తున్నాడు. ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చూడగానే గుర్రములు, రథములు, సైన్యము కనపడ్డాది. దైవజనుడా మన మీదకి సిరియనులు వచ్చారని ప్రకటన చేశాడు దైవజనుడితో. దైవజనుడు హఠాత్తుగా బయటకు వచ్చి ఇలా పలికాడు, ప్రభువా వీడు చూచినట్లు వీడు కళ్ళు తెరువు అన్నాడు. వాడు చూసిందేంటి? ఈ దైవజనుడు తెరమన్న కళ్ళేంటి? అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో అతని కళ్ళ నుంచి పొరల వంటివి రాలగా. ఇంతకుముందు కళ్ళతో పౌలు దేవుణ్ణి చూడలేకపోయాడు. ఎప్పుడైతే ఆ కళ్ళు తిరిగి మార్చబడ్డాయో కళ్ళతో దేవుణ్ణి చూచాడు. ఓ భక్తుడు అంటాడు, నిన్ను చూచే కన్నులు దయచేయి నాయనా అంటాడు. అందరూ సిలువను చూస్తారు. సిలువను చూసే విధానంలో సిలువను చూస్తే ఏ కులము లేదు, ఏ మతము లేదు, అందరూ సమానమే అని చెప్తుంది సిలువ. ఎలాగో చూద్దాం. యేసును చూచే కన్నులు కావాలి. ఏంటండి కళ్ళు? ఎలా చూడాలా సిలువను? ఆ సిలువ గొప్పతనం ఏంటి? ఆమేన్. నేను మాట చెప్తాను. నేను ఆర్మీ చేశానండి. 6 నెలలు ఉద్యోగం చేసి బయటకు వచ్చేసాను. ప్రభు గొప్పవాడని తెలుసుకుని వైష్ణవులం, నిష్ఠాగరిష్ఠులం. రాత్రి మొగ్గను కోసి నీటిలో వేసి విడిచిన పువ్వుని దేవుడి దగ్గర పెట్టేవారు మా నాన్నగారు. నందమూరి రామానుజాచారి. నా పేరు వెంకట్రమణ నందమూరి. విక్టర్ బాబు అయ్యాడు. మా నాన్నగారు ఎలాంటివాడో తెలుసండి? ఈ దారిలో ఎవరైనా యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇలా అనేవారు, ఏమో ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? చర్చికి వెళ్ళానండి. మీ హల్లెలూయా ఏమన్నాడు? మీ యేసయ్య ఏమన్నాడు అని హల్లెలూయా అన్న పదాన్ని ఎగతాళి చేసినటువంటి ఆ దౌర్భాగ్య స్థితిని కలిగి ఉన్న మా తండ్రి. మాకు క్రైస్తవ్యానికి అస్సలు పడదు. ప్రార్థన వినుడి పావనుడా, ఒరిజినల్ ఇలా ఉంటుంది. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. మా నాన్నగారు పాడే పాట, ప్రార్థన వినుడి పావనుడా, పాపము మాకు నేర్పుమయ్యా. నిష్ఠాగరిష్ఠులం. యేసుబాబుని నమ్మడానికి మాకు, మా వర్గానికి కానీ ఏమాత్రము కూడా కుదరని పరిస్థితి. మాటలో చెప్పాలంటే మా నాన్నగారు ఎట్లా అంటాడో తెలుసండి, అసలు ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవ్యం అంటేనే సహించలేనటువంటి వ్యక్తి. ఎందుకో దేవుడికి నేను కావాల్సి వచ్చి ఉంటానేమో. ఏ నోటుతో మా నాన్నగారు, నాకు ఒకసారి దేవుడి మీద బాధ కలుగుద్దండి. ఎందుకో చెప్తున్నాను, చెల్లెళ్ళు వినాలి, యవనస్తులు వినాలి. ఒకసారి యేసుబాబు మీద నాకు బాధ ఎందుకు కలుగుద్దంటే, యేసుబాబుని తిట్టింది మా నాన్నగారు అయితే కక్ష నా మీద తీర్చుకుంటున్నాడు దేవుడి వేళ. ఎలాగో చెప్తాను. ఆయన హల్లెలూయా అని తిట్టాడు. రోజుకి ఒక ఊరిలో హల్లెలూయా అనకపోతే దేవుడు ఒప్పుకోవట్లేదు నా చేత. కొట్టండి గట్టిగా చప్పట్ల. యేసయ్యకి మహిమ కలుగును గాక. వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును, యేసురాజుగా వచ్చుచున్నాడు. తెలుసుకోవాలి. ఆమేన్. తెలుసుకోవాలి. ఎంతమంది సిలువను చూద్దామని ఆశపడుతున్నారు? ఒకసారి స్తోత్రం చెప్పండి. సిలువ కావాలి. నేను ఒక స్లోగన్ చెప్తాను, రాసుకుంటే వాళ్ళు రాసుకోవచ్చు. సిలువని ధరించడం కాదు, సిలువను భరించాలి. మెడలో సిలువ, గుడిలో సిలువ, చేతికి సిలువ, ఛాతీ మీద సిలువ. యేసును చూసే కన్నులు, దేవుణ్ణి దావీదు అంటాడు, నిన్ను చూచే కన్నులు నాకు దయచేయి ప్రభువా. మనందరం యేసయ్యను చూడగలిగాం కనుకే ఈ రాత్రి ఇక్కడికి రాగలిగాం. హల్లెలూయా.
చూడని వాళ్ళు కళ్ళు కొరకు మనం ప్రార్థన చేయాలా. దావీదు గారు ఒక రోజు మాట్లాడుతూ నాలో ఆలోచించాలా. 23వ కీర్తనలో అంటాడు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. దావీదు అంటాడు, దావీదు సిలువను గురించి మాట్లాడాడు అంటాను నేను. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. అసలు దుడ్డు కర్ర ఏంటి, దండ ఏంటి? ఈ మధ్యకాలంలో క్రిస్టియన్ బైబిల్ ఒకటి వచ్చింది, కాపరి దుడ్డు కర్ర. అసలు దుడ్డు కర్ర దండం అంటే ఏంటి? ఇది ఎవరి చేతిలో ఉంటాయి? కాపరి చేతిలో ఉంటాయి. కాపరి చేతిలో 2 ఉంటాయి, దుడ్డు కర్ర, దండం. దుడ్డు కర్ర అనేది కొంచెం లావుగా ఉండి ఇంత పొడుగుంటుంది. దండం అనేది పొడుగ్గా ఉంటుంది. ఒక అడ్డకర్ర ఒక నిలువు కర్ర పొడుగ్గా పెడితే సిలువ అవుతుంది, కొట్టాలి గట్టిగా చప్పట్లో. ఏంటో ఈ సిలువ, ఎందుకు మాట్లాడాడో ఈ మాట ఒకసారి వినాలి. నీ దుడ్డు కర్ర అన్నాడు. ఒక కాపరి చేతిలో ఎందుకుంటా తెలుసా? దుడ్డు కర్ర శత్రువు నుంచి తన గొర్రెలను కాపాడడానికి వాడే ఆయుధం పేరు దుడ్డు కర్ర. దండము అంటే అర్థం ఏంటో తెలుసా? పొడుగ్గా ఉంటుంది. ఒకవేళ మేకకి ఆ రొట్ట అంటాను నేను, ఏమంటారు మీ భాషలో? అంతేనండి. దానికి ఆహారం అందకపోతే ఒక కర్ర కింద కొక్కేలా ఉంటుంది, ఇలా వేసి కిందకు లాగితే ఆ గొర్రె తినేస్తుంది, మళ్ళీ దాన్ని వదిలేస్తాడు. ఏంటి దీనికి అర్థం అంటే, ఒకటి కాసేది, రెండవది మేపేది. అనండి మాట, ఒకటే కాసేది, రెండవది మేపేది. యెహోవా నా కాపరి అంటాడు. సిలువలో నుంచి వచ్చిన ధ్యానం ఏంటో తెలుసా? నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. సిలువ ఆదరణ, సిలువ ఐక్యత. సిలువ దగ్గరికి రాకపోతే అందరూ పాపులే. అందుకే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపోహం పాపకర్మ పాపాత్మ శరణాగత వత్సల. పాపము చేసిన వాడు పాపమునకు దాసుడు. ప్రపంచంలో మనిషి 2 సాధించలేడు. కోట్ల రూపాయలు గడించిన వాడు కూడా నేను సవాల్ చేస్తున్నాను. ఒకళ్ళు ఎవరైనా సరే ఈ మాటను అడ్డేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మనిషి 2 జయించలేడు. ఒకటి పాపాన్ని జయించలేడు, 2 మరణాన్ని జయించలేడు. ఎవరైనా ఉంటే చెప్పండి. దండేసి దండం పెట్టేసి మీ కాళ్ళు మొక్కి వెళ్ళిపోతాను అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. పాపము జయించలేడు, మరణాన్ని జయించలేడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసయ్య పాపమును మరణమును జయించిన వ్యక్తి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పాపము చేసిన వాడు పాపానికి దాసుడు. పాపములో నుంచి పాపము పరిపక్వై మరణమును ధరిస్తే, మరణము మనల్ని అందరూ ఏలుబాటు చేస్తుంటే తిరిగి మనల్ని పునర్నిర్మించడానికి లోక రక్షకుడని యేసయ్య భూమి మీదకి వచ్చాడే. మా నాన్నగారు నన్ను అనివాడండి, పాదు సచ్చే ముందు కుక్కమూతి పిందుల్లా పుట్టెర్రాడు నువ్వునని. అన్నీని నన్ను 2 అక్కలు, 2 ఉద్యోగస్తులే, గవర్నమెంట్ ఉద్యోగం. అన్నీ కొంచెం అంగవైకల్యంగా ఉంటాడు, నేను బాగానే ఉంటాను. కానీ మనం అంతా ఏలుముద్ర. హల్లెలూయా. అలా చూస్తున్నారు ఇట్లా యవనస్తులు చెప్పండి. 10th క్లాస్ పోయిందండి నాకు. కనీసం ఎవడంటే తెలుగు పాస్ అవుతాడు, నేను తెలుగు కూడా పాస్ అవ్వలేదు. అలా చూస్తున్నారు ఇటండి ఎగతాళిగా చూస్తారు మీరు. తెలుగు కూడా పాస్ అవ్వలేదంటే చదువు మీద దృష్టి లేదు. ఇక లోకమే, లోకం లోకేచ్చా, పాపం పాపేచ్చా, భోగం భోగించిన ఇష్టం. నన్ను అడిగేవాళ్ళు లేరు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నానండి. ఆడపిళ్ళిద్దరూ పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయి చిన్నపిల్ల, మగోళ్ళిద్దరూ చిన్నోళ్ళు అయిపోయారు. మా నాన్నగారు నన్ను చూసి అస్తమాలకి అన్నీ మాట ఏంటో తెలుసండి. మా నాన్నగారు రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారండి. కరెక్ట్గా మా నాన్నగారు రిటైర్డ్ అయిన సంవత్సరంలో నేను పుట్టానట్టండి. అదృష్టమా దురదృష్టమా? ఎవరు మాట్లాడరండి? అదృష్టమా? రిటైర్డ్ అయిపోయిన రోజు పుట్టానంటండి. మీకేం అర్థం కాలేదు. ప్రమోషన్ వచ్చిన రోజు కాదు. మీరు ఉండాలి ఇక్కడ. కరెక్ట్గా రిటైర్డ్ అయిపోయిన రోజు పుట్టానట్టండి. మా నాన్నగారు మా అమ్మగారితో అత్తమాలకి అనేవారు. నేను ఉన్నప్పుడు కూడా అన్నారు మా నాన్నగారు, ఏమన్నా తెలుసా, పాదు చచ్చే ముందు కుక్కమూతి పిందుల్లో పుట్టారు. నేను మీ ఊర్లో చిక్కుడు పాదు ఉంటుందండి. చిక్కుడుకాయలు తెలుసమ్మా తెలీదా? చిక్కుడుకాయ తెలుసా తెలీదా? తెలుసు అన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. చిక్కుడుకాయ పాదు వేసారట. చిక్కుడుకాయ పాదు ఎప్పుడైనా చూడండి, కాసినంతకాలం భలే కాస్తుంది, చచ్చిపోయి ముందు ఎంతంత పిందులు వేస్తుందండి. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. చచ్చిపోయి ముందు వేస్తుంది పిందులు. అవి కూరకు పని చేయవు. గబుక్కును కక్కుర్తిపడి ఎవరైనా కూర వండేసుకున్నట్టు కూర చేతి వచ్చేస్తుంది. అది మా నాన్నగారు, పాదు చచ్చే ముందు కుక్కమూతి పిందుల్లో పుట్టారు ఆడు నువ్వునని. పాదు చచ్చిపోయి ముందు ఆ పిందులు అలా పనిచేయవు, నా జీవితానికి మీరు అలా పనిచేయరు అని తిట్టు మా నాన్నగారు. అలాంటి బ్రతుకాం, అలాంటి జీవితాన్ని జీవించాం.
యేసుక్రీస్తు ప్రభువారిలో నేను పుట్టి ఉండకపోతే ఏ విక్టర్ బాబుకి ఈరోజు పుట్టగతులు లేవు. నేను మాట చెప్తాను, నీ దుడ్డు కర్రయ్యు నీ దండము నన్ను ఆదరించును. దావీదు గారికి తెలుసు ఆయన సిలువ విలువేంటో. మూడో మాట నేను చెప్పనా, ఏలీ ఏలీ లామా షబక్తా. ఎన్నో మాటో చెప్పగలరా? ఏంటండి? 4వ మాట. పై 3 మాటలు కింద 3 మాటలు తీస్తే మధ్య మాట అంటాను నేను. ఏ మాట అండి? మధ్యలో ఉన్న మాట. ఏలీ ఏలీ లామా షబక్తా. మీరు చెప్పండి ఆ మాటకి అర్థం ఏంటో. గొప్ప మాట అండి. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెడుతున్నావు అన్నాడు. ఆంతర్యం ఏంటో తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు రొట్టె తినేసిపోయారు. అక్కడ వాళ్ళు ఎవరు కనపడతలేదు ఈవేళ. వింటున్నారండి? 5 రొట్టెలు 2 చేపలు పెట్టాడు యేసయ్య చేతులతోటి, తీసేసుకుని తినేసిపోయాడు. సిలువ దగ్గర ఒక్కడ కనపడతలేదు. శిష్యుల దగ్గరికి వద్దాం. మాకు తెలియదని బొంకేసిపోయారు. ఎవడి కాడే ఒక గాజు సీసా కింద పడితే మొక్కలు కనపడలేనట్లుగా ఎవడి కాడే పరారైపోయాడు. యేసు ఒక్కడే మిగిలిపోయాడు. అప్పుడు వరకు సిలువలో యేసయ్య ధైర్యం ఏంటో తెలుసా? ఎవరున్నా లేకపోయినా పర్లేదయ్యా, నువ్వు ఉన్నందుకు స్తోత్రమని ఆ 7 మాటలు చెప్పగలిగాడు. ఇప్పుడు యేసయ్య తన తండ్రి కూడా ఎవరిని విడిచిపెట్టేస్తున్నాడో ఆయన విడిచిపెట్టేస్తున్నాడు. అప్పుడు బాధ కలిగింది. నా దేవా నా దేవా, చుట్టాలు పోయారంటే పర్లేదయ్యా, అన్నదమ్ములు పోయారంటే పర్లేదయ్యా, నేను పోషించినోడు పోయాడన్నా పర్లేదయ్యా, దేవుడా నువ్వు కూడా పోతున్నావా, నువ్వు కూడా నన్ను విడిచిపెట్టేస్తున్నావా అన్న బాధ దేవుడికి ఎక్కువైపోయింది. నేను మాట చెప్తున్నాను, అమ్మా ఎవ్వరు విడిచిపెట్టినా నీ జీవితంలో దేవుడు మాత్రం నిన్ను విడవకూడదు. ఏది పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, దేవుడు పోతే సంపాదించుకోలేము. దావీదు ఒకరోజు స్వరమెత్తి అంటాడు, దేవా నన్ను నిత్యము మరిచెదవా. ఉందా? కీర్తనలో ఉందా మాట? ఇప్పుడే మర్చిపోతావా, ఇంక నిత్యము మర్చిపోతావా? ఇదే మాట దావీదు అంటాడు, యెహోవాను మరుచు జనులు నశించిపోతారు. ఓ ఈ ప్రాంత ప్రజలారా, భగవంతుడు పేరట చేతులు జోడించి చెప్తున్నాను, యేసయ్యే తన తండ్రి విడిచిపెట్టిపోతుంటే కన్నీళ్ళు కార్చినప్పుడు, యేసయ్యే తన తండ్రి విడిచిపోతాడు. ఎంతసేపు విడిచాడండి యేసయ్య? మహా అయితే ఓ 10 నిమిషాలు విడిచిపెట్టుంటాడు అంతే. అంతేనా? అంతకని ఎక్కువ విడిచాడా? ఆ 10 మినిట్స్ వదిలేసి ఉంటాడు. ఆ 10 మినిట్స్లో ఏమంటున్నాడు తెలుసా? నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడిచిపెట్టేస్తావా తండ్రి? ఎవరికి బాధ లేదండి దేవుని విడిచిపెట్టి బ్రతికేద్దామనే, దేవుని విడిచిపెట్టి దీవించబడిపోదామనే. చేతులు జోడించి అడుగుతున్నాను, దేన్నైనా వదిలే, సహవాసాన్ని వదలొద్దు. దేన్నైనా వదిలే, యేసయ్యను వదలొద్దు. యెహోవా దేవుడుగా కాగల జనులు ధన్యులు. ఈ రాత్రి నువ్వు చెప్పాలి, యేసయ్యా నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ సిలువ నాకు శరణ్యమయ్యా అని చెప్పాలి. సిలువ అందరినీ ఒక చోటికి చేర్చింది. హల్లెలూయా హల్లెలూయా. ఇది 2వ మాట. 3వ మాటలకు వస్తున్నాను. రాజుల 2వ గ్రంథం, చాలా ఇంపార్టెంట్ మాట. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనం నుంచి చదువుకుందాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి, పెద్ద కుండ అన్నది పెద్దగా చదవండి, వండర్ఫుల్. పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి కూర వంట చేయమని సెలవిచ్చాను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి తరిగి కూర కుండలో వేసాను.
జనులు తినుటకు వడ్డింపగా దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసిరి, వారు తినక మానిరి. ఎలీషా గిల్గాలుకు తిరిగి వచ్చాడు. ఊరంతా కరువుతో ఉంది, ఏం చెయ్యాలో తెలీదు. పాస్టర్ గారు వచ్చేసరికి ఊరంతా కరువుగా ఉంది. కరువు ఎందుకు వచ్చిందో గ్రహించాడు. ఎలీషా అన్నాడు, బాగా వింటున్నారా, ఊరు కరువుగా ఉంది. ఇందాక సిస్టర్ చదివారు, ఏ కొండ పెట్టమన్నారండి పొయ్యి మీద? ఊరు కరువుగా ఉంటే అసలు పొయ్యి వెలుగుతుందా అండి? మాట్లాడాలా. మరి పాస్టర్ గారు ఏ కొండ పెట్టమన్నాడు? సరే వెళ్ళాడు, ఒకడో కూరాకులు తెచ్చాడు, దాంట్లో వేశాడు. కూర అంతా విషమని ఉంది. అక్కడ ఏముంది? విషమై ఉంది. బాగా ఆలోచించండి. వివరం చెప్పను, మీరు ఎప్పుడైనా చదివితే మీకు పరిశుద్ధాత్మదేవుడు ఎలా నాకు ప్రేరేపించి చెప్తాను. ఈ కొండ మనిషికి గుర్తు. ఎవరికండి అనండి? ఈ కొండ నేనే అన్నవాళ్ళ స్తోత్రం చెప్పండి. అన్నానని అంటున్నారా, నిజంగా అంటున్నారా? గడికి చెప్పాలి. ఈ కొండ నేనే అన్నవాళ్ళు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి వదిలేస్తాను. ఈ కొండ నేనే అన్నవాళ్ళు అవునా కదా? కొంతమంది అలా చూస్తున్నారు, నేను కొండనండి మనిషిని. నువ్వు ఒప్పుకొని దావీదు యాకోబు గారు అంటారు, ఓటి కొండ వంటి వాడను. ఏ కొండ? ఓటి కొండ అంటే పగిలిన కొండ. నేను చదువుతున్నానండి. అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వు ఎవడము? రూపించబడినది రూపించిన వానితో చెప్పునా. అంతేనండి, అలాగుంది అక్కడ. రూపించబడినది రూపించిన వానితో చెప్పునా. ఏంటది? కొండ. ఆమేన్. కొండ, నేను కొండనే అన్నవాళ్ళ స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. కొన్ని నల్ల కొండలు మాట్లాడాలా, అలా చూస్తాడు. కొన్ని తెల్లకొండలు వెళ్ళి నల్లకొండనే నేను తెల్లగా ఉన్నాను తెలుసా అంటే వాళ్ళకి ఆ మాట అవును కానీ ఓ మనుషుడా, దేవుడికి ఎదురు చెప్పుడుకు నువ్వెవడోరా? మాట్లాడాలా, నువ్వెవరో మీరు ఎవరండి? తోలు తీసి ఆరేసేస్తాడు దేవుడు. ఏమనుకుంటున్నారు కానీ? అందుకే నువ్వు ఎర్రగా ఉన్నా బొరగా ఉన్నా, పొట్టుగా ఉన్నా పొడుగ్గా ఉన్నా, తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా, హైట్ ఉన్నా వెయిట్ ఉన్నా మన పోలిక ఆయన ఇచ్చింది. దేవుడు స్తోత్రం కలుగును కాక. లోపలికి వెళ్ళి ముగించేస్తాను. ఈ కొండెవరో గట్టిగానండి. మనం అంటారు ఎందుకండి? నేను అండం మానేసి మనం అంటారంటే అందరూ కలిపిస్తారు. అందుకే చెప్పాను తెల్లకొండలు ఉంటాయి మళ్ళీ మనం అంటారంటే చెప్పాలి. కొండెవరో గట్టిగా చెల్లెలు చెప్పాలి. కొండెవరో నేనే. అవునా కదా? ఇప్పుడు ఈ కొండ నేనైతే ఇప్పుడు విషం ఎక్కడొచ్చింది? గట్టిగా మాట్లాడాలండి. కొండలో విషం వచ్చింది. దైవజనుడు చెప్పారు, అయ్యగారికి చెప్పారు, అయ్యా కొండలో విషం ఉందనగానే దైవజనుడు అన్నాడు, అయితే పిండి కొంత తెమ్మనెను. అందరూ అనాలి ఈ మాట. ఏం తెమ్మనెను? పిండి కొంత తెమ్మను. ఆ పిండి దాంట్లో వేసి జనులు తినుటకు వడ్డింపగా కొండలో ఏమి లేదట. కొండలో విషయం లేదు. సిలువ నేను ఎక్కడ తీసుకెళ్ళి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మీరు బాగా అలసిపోయినారు పొద్దు నుంచి. ఓ మాట చెప్తున్నాను. సిలువ నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును. రెండో మాట, సిలువ అందరినీ ఒక దగ్గరికే చేర్చింది. మూడో మాట, నా దేవా నీవు నన్ను విడిచిపెట్టొద్దయ్యా. ఎవరు వదిలేసినా పర్లేదు, సిలువ నేర్పించిన మూడో పాఠం, నీవు నన్ను విడిచిపెట్టొద్దయ్యా. ఆమేన్. క్రీస్తు తండ్రి కుడిపార్చన కూర్చున్నట్టు యోగ్యమని ఎంచుకోనలేదు, కానీ తనను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని భూమి మీదకి వచ్చిన ప్రథమమైన కారణం చెప్పి ముగిస్తాను. బాగా వినాలి, అందరూ వినాలి. కొండ విషమైపోయింది. కొండ నేనే అయితే ఒక ఆయన అంటాడు, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి ఒక్కడు వ్యాధితో ఉన్నాడో బైబిల్లో ఉంది. సమాజం గ్రహించాలి. నాకు నేను గొప్పవాడు అనుకునేవాడికి నేను చెప్తున్నాను, ఎప్పటికీ ఆ పదం నీలో ఉన్నంతకాపు నువ్వు బాగుపడవు. నీ కొండ విషంతో ఉంది. ఈ కొండ విషం పోవాలంటే దైవజనుడు మాట అన్నాడు, పిండి కొంత తెమ్మనెను. నేను చెప్తున్నాను, ఏం పిండో తెలుసా? గోధుమ పిండి. అనండి, గోధుమ పిండి. ఎందుకు గోధుమ పిండి? వినో, ఎందుకు గోధుమ పిండి అన్నాడో తెలుసా? గోధుమ గింజ యేసయ్యకు గుర్తు. తెలుసా మీకు? గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతేనే కానీ
వేల విత్తనములకు ఫలమును ఇవ్వదు. ఆవలిస్తూ వినకండి. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ వెరీ సీరియస్. లిజన్ కేర్ఫుల్లీ. దెన్ గాడ్ విల్ డూ రైట్ నౌ. ఇప్పుడే అద్భుతం. విషయం ఉంది నాయన. ఒకవేళ కొండలోది ఎవడైనా తింటే చచ్చిపోతాడయ్యా. ఈ కొండ ఎవరికి ఉపయోగపడదయ్యా. ఈ కొండ వాడబడాలంటే, ఈ కొండ ఇంకొకరికి ఉపయోగపడాలంటే, చాలాసార్లు మనల్ని ఎలా అంటారు, ఈడు బ్రతుకుతున్నాడు, ఆ కుక్క బతుకుతుందిరా, ఈడు బతుకుతున్నాడు, ఆ పంది బ్రతుకుతుందిరా. అలాంటి మాటల ఎవరైనా చూసి సిలువను బట్టి వచ్చిన విలువను బట్టి ప్రౌడ్గా, బా ఏం పిల్లలండి, ఏం సంఘం అండి, ఏం దైవజనుడు అండి, ఏం వ్యక్తిత్వం అండి, ఇదండి సమాజంలో దేవుడి నుంచి నువ్వు పొందాల్సిన సాక్ష్యాలు. కొండ విషమైపోతే ఎట్లా? తీసేద్దాం విషయాన్ని. ఎలాగో చెప్తాను. గోధుమ గింజ యేసయ్యకు గుర్తు. గింజ పిండి అవ్వాలంటే నలిగిపోవాలి. మళ్ళీ చెప్తున్నాను, గింజ పిండి అవ్వాలంటే నలిగిపోవాలి. నలగాలంటే 2 తిరగళ్ళు కావాలి. ఆకాశమో తిరగలైతే, భూమో తిరగలైతే, ఆకాశానికి భూమికి మధ్యలో నా యేసయ్య నలిగిపోయాడు. నలిగిపోయిన దేవుడు. ఈ రాత్రి యేసయ్య నీకు కావాలనుకుంటే నీ కొండను కూడా ఆయన వాడుకోబోతున్నాడు. రా యేసయ్య సిలువ దగ్గరికి. ఆయన సిలువ గింజైన దేవుడు నా పాపాలే నలిగిపోయేలా చేశాయి. ఎందుకు నలిగిపోయావయ్యా యేసయ్య అని యేసయ్యని అడిగితే ఆయన చెప్పే సమాధానం ఏంటే, ఈ కొండలో ఉన్న విషం తీసేయాలని, ఈ కొండలో ఉన్నటువంటి ఆహారం 10 మందికి ఉపయోగపడాలని నేను వాడబడాలయ్యా. నా సాక్ష్యం కూడా బాగుండాలయ్యా. మా నాన్నగారు నన్ను అనేవారు, మా అమ్మ అనేది, ఈడు బతుకుతున్నాడు, ఆ కుక్క బతుకుతుందని అని తిట్టేవారు. ఏళ్ళ అమ్మ లేదు, నాన్న లేదు. అమ్మ నేను మారేనమ్మా, నేను దేవుడి సేవ చేస్తున్నామని చెప్పుకోవడానికి అమ్మ నాన్నలు ఎవరు లేరు. ఈరోజు నాలాంటి తోటి తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు చెప్తున్నాను, నీ సాక్ష్యం మంచిదైతే నిన్ను కళ్ళ తల్లిదండ్రులు ఈరోజు నిన్ను బట్టి ఆనందిస్తారు, నిన్ను బట్టి సంతోషిస్తారు. అమ్మకి తెలియకుండా కొండలో విషం దాచుకున్నావేమో, నాన్నకి తెలియకుండా నీ కొండలో విషం దాచుకున్నావేమో, ఎవరికి తెలియకుండా విషాన్ని దాచేసుకుని, భర్తకి తెలియకుండా భార్యకి తెలియకుండా విషాన్ని దాచేసుకుని బతికేస్తున్నారేమో. ఈవేళ యేసయ్య నిన్ను అడుగుతున్నాడు, అయ్యా నా కొండలో ఉన్న విషయాన్ని తీసేయి నాయనా, నా కొండలో ఉన్న విషయాన్ని తీసేయి నాయనా. కళ్ళు మూసుకో, ఒకసారి ప్రార్థన చేద్దాం.